నమస్తే. తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసినటువంటి రామావతారం అనే రామాయణ కథకు తెలుగు అనువాదం, స్వేచ్ఛానువాదం. ఆ కథను మీకు ఇప్పుడు వినిపిస్తున్నది ఊటుకూరు జానకి రామారావు. జనకుడు పంపగా ఆయన దూతలు అయోధ్య చేరి దశరథ మహారాజుకు రామచంద్రుడు చేసినటువంటి ఘనకార్యాన్ని వివరించి చెప్పారు. దశరథుడు ఏమాత్రమూ ఆలస్యం చేయదలుచుకోలేదు. వెంటనే బయలుదేరాడు. రథ గజ తురగ పదాతి దళాలు బయలుదేరాయి గొప్ప సంరంభంతో. దండయాత్రకు వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతులలోని ఆయుధాలు తణుకు లీనుతూ వినువీధిని రెండవ సూర్యకాంతిలాగా కప్పివేస్తాయి. కానీ ఇప్పుడు వారి సువర్ణాభరణాల తళుకులతో సంజ వెలుంగుల పసిడి ఛాయలతో గగనమండలం భాసిల్లింది. ఆ సైన్యపటాలం పొడవు రెండు దేశాల మధ్య దూరానికి మించి ఉన్నది. పల్లకీలలో పయనించే జంటల ముద్దు మురిపాలు, సైనికుల ఆనంద కోలాహలాల మధ్య పయనం సాగుతున్నది. అయోధ్య నుంచి బయలుదేరిన మొదటి రథం మిథిల సరిహద్దులు తాకే సమయానికి ఇంకా చక్రవర్తి రథం బయలుదేరనే లేదు. మిథిల నుండి అయోధ్య వరకు ఒకదాని వెంట మరొకటిగా వాహనాలు బయలుదేరుతూనే ఉన్నాయి. ఎర్ర కలువలు నిండిన సరస్సులో రాయంచ విహరించినట్లు దాసదాసీజన కోలాహలం మధ్య మహదానందంతో రాణి కైక రతనాల పల్లకిలో ముందే బయలుదేరింది. చంద్రబింబం చుట్టూ మెరిసే నక్షత్రాల వలె రామమాత చుట్టూ దాసదాసీజనం. రాముడి తల్లి ఈవిడే అంటూ ఆకాశం నుండి దేవతలు సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ పుష్పవృష్టి కురిపిస్తుండగా కౌసల్యాదేవి ఎక్కిన పల్లకి కదిలింది. ధగద్ధగాయమానమైన నీలమణుల పల్లకిలో సుమిత్రాదేవి పయనమయ్యింది. విశ్వామిత్రుని రామలక్ష్మణులు అనుసరించినట్లుగా వశిష్ఠ మహర్షిని భరత శత్రుఘ్నులు అనుసరించారు. బ్రాహ్మణులకు భూరిదానాలొసగిన దశరథ మహారాజు భూసురుల వేదమంత్రోచ్చాటనల మధ్య భేరీ కాహళ మృదంగధ్వనులు మిన్నుముట్టగా మంత్రి సామంత పురోహిత గణముతో కుమారుడి వివాహం జరిపించడానికి పయనమయ్యాడు. బాలభానుడి అరుణారుణ కాంతులతో హిమాలయ శిఖరాలు పసిడి కాంతులతో బంగారు కొండలుగా భాసిల్లాయి. పొద్దు గడుస్తున్న కొద్దీ బంగారు కొండలు వెండి కొండలుగా మారతాయి. కానీ నేడవి బంగారు కొండలుగానే మెరుస్తున్నాయి. జనకుడి రాజధాని ఆవల విడిది చేసిన దశరథ చక్రవర్తి యొక్క సామంత రాజుల పైడి కిరీటాల ప్రభలు కొండలపై ప్రతిఫలించి వాటి బంగారు రంగును అలాగే నిలిపి ఉంచాయి. వారెక్కి వచ్చిన స్వర్ణరథ చక్రాల రాపిడికి నల్లని పర్వత శిలలు బంగారు రంగులో మెరవసాగాయి. వారి స్త్రీలు అక్కడి సరస్సులలో స్నానమాచరించినప్పుడు ఒక విజ్ఞాని సాంగత్యంలో మూర్ఖుడికి తెలివితేటలు అబ్బినట్లుగా ఆ సరస్సుల జలములలో ఆయా సౌందర్యవతుల వంటి పూతలు కరిగి అవి సుగంధభరితంగా మారాయి. చక్రవర్తి సైన్యంలోని గజములు, అశ్వములు అక్కడి నదులలోని నీటిని పీల్చివేయగా వాటి అడుగు భాగాలు బయల్పడి అక్కడ ఆవాసమున్న అనేక జలచరములు బయటకు కనిపించసాగాయి. పాతాళములో నివసించు నాగుల సంచారము కూడా స్పష్టముగా కనపడసాగింది. చక్రవర్తి ఆగమన వార్త అందుకున్న జనకుడు సముద్రములో సంగమించుటకు ఉరుకులెత్తు గంగానది వోలే పరుగు పరుగున ఏతించాడు. దశరథ చక్రవర్తి ఆయనకు సాదరంగా చెయ్యి అందించి తన రథముపై కూర్చుండబెట్టుకుని మిథిల వైపు పయనం సాగించాడు. శివధనస్సు నెత్తిన మహామేరువుల వంటి భుజములు కలిగిన రఘువీరుడు తండ్రి రాకను తెలుసుకుని తమ్మునితో కూడి ఆయనకు ఎదురేగినాడు. ఆ కమనీయమూర్తి దివ్యమంగళ విగ్రహము అల్లంత దూరాన అగుపించగనే ప్రాణము లేని కట్టె ఒకదానికి ప్రాణము వచ్చినది. ఆ ప్రాణము లేని కట్టె ఎవరనుకున్నారు? దశరథుడే. ప్రాణానికి ప్రాణమైన తన రామచంద్రుడిని రెండు చేతులలో బంధించి గాఢముగా కౌగలించుకుని శిరస్సును ఆఘ్రాణించినాడు దశరథుడు. ఒకరి ప్రాణము మరొకరైన అన్నదమ్ములు నలుగురు ఒకటిగా కూడి ఆలింగన సౌఖ్యము పొంది ఆనంద తరంగాలలో తేలియాడినారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.